తెలంగాణ ప్రభుత్వం 2025-26కు సంబంధించి ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీలో ఉదయం 11:14 ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ముందుగా ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో మంత్రులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్ రెడ్డికి భట్టి అందజేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ ప్రారంభం కానుంది. దీంట్లోనే బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్. 2024-25లో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 3 లక్షల కోట్లకు పైనే బడ్జెట్ ఉండే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. రైట్, ఈ రోజు ఉదయం 11:14 తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది. రెండో బడ్జెట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అయితే కేబినెట్ లో ముందు బడ్జెట్ కి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎంతసేపట్లో కేబినెట్ జరిగే అవకాశం ఉంది? ప్రస్తుతం ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్ నుంచి బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్కు 2025-26కు సంబంధించిన బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. 11 గంటలకు సభ ప్రారంభం కాబోతుంది. 11 గంటల తర్వాత ముహూర్తం 11:14 భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టబోతున్నారు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్, అంటే ఏడాదికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్, తర్వాత 9 నెలలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈసారి తొలిసారి పూర్తి స్థాయి ఏడాదికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కు రూపకల్పన కూడా భారీగా ప్రభుత్వం కసరత్తు చేసింది. ఎందుకంటే ఉన్న వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు దఫాలుగా ఆదేశించిన పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే భారీ స్థాయిలో కసరత్తు కూడా చేశారు. ఎందుకంటే గతంలో భారీగా అప్పులు ఉన్నాయి. ఈ అప్పులకు వడ్డీలు కట్టడానికే ఇబ్బందికరంగా ఉంది. నెలకు 6,500 కోట్ల వడ్డీల రూపకంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాస్తవాలకు అనుగుణంగా వచ్చే రాబడి ఎంత, పోయే ఖర్చు ఎంత, అదేవిధంగా ఉన్న వనరులేంటి, ఆర్థిక వనరులేంటి, ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, వీటన్నింటికి అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఈ బడ్జెట్లో భారీ స్థాయిలో, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారంటీ అమలుకు చేస్తామని చెప్పి ఆమె వచ్చింది. ఈ నేపథ్యంలోనే చాలా గ్యారంటీస్ను అమలు చేస్తుంది. ఇక ఈ గ్యారంటీస్కి సంబంధించి ఈ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి ఈ రెండుటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ముందుకెళ్లాలని చెప్పి బడ్జెట్ రూపకల్పన జరగాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానికి అనుగుణంగానే పూర్తి చేసింది. ఈ లెక్కను చూస్తే గత ఏడాది 2,91,159 కోట్ల బడ్జెట్ను గత ఏడాది ప్రవేశపెట్టింది. అయితే పూర్తి స్థాయిలో రావాల్సిన రాబడి రాలేదన్నది అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఎందుకంటే గత కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాబడితో పాటు రాష్ట్రంలో కూడా కొంత ఆదాయం తగ్గిన పరిస్థితి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని వాస్తవాలకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. అయినప్పటికీ కూడా సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్గా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, ముఖ్యంగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో మూసి పునరుద్ధరణ ఒకటి, అదేవిధంగా మెట్రో రైలు విస్తరణ ఒకటి, స్కిల్ ఇన్ యూనివర్సిటీ, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ రింగ్ రైల్, ఈ ప్రాజెక్ట్స్కు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా బడ్జెట్లో కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. ఎందుకంటే ఈ పథకాలకు కేంద్ర సహకారం కావాలని చెప్పి కోరుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఈ ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా క్లారిటీ రాలేదన్నది ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు సాధించుకునే దిశగా ఒత్తిడి పెంచుతామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఈ బడ్జెట్ వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని చెప్తున్నాం. 3 లక్షలకు పైగా దాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సునీల్. ఓకే కొండల్.